రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గేమ్ చేంజర్ పై ఫ్యాన్స్ లో రచ్చ అప్పుడే మొదలైంది. అయితే జనవరి 10న శంకర్ దర్శకత్వంలో కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. మెగా వర్సెస్ అల్లు ఆర్మీ దుమారం షురూ కాబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. పుష్ప 2ని బ్యాన్ చేసిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు తమ వంతు వచ్చిందంటున్నారు అల్లు ఆర్మీ. అయితే పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేయాలని కూడా మెగా ఫ్యాన్స్ పట్టుదల పట్టినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీపాల్, చెప్పండి. అయితే మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి కూడా ఒక వివాదం కాబోతుంది అన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మా వంతు వచ్చింది, గేమ్ చేంజర్ కి మేమేంటో కూడా చూపిస్తామని చెప్పేసి అల్లు ఫ్యాన్స్ ఒక సవాల్ని విసిరారు. దానికి తగ్గట్టుగా మెగా ఫ్యాన్స్ కూడా ఒక సవాల్ని విసురుతున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఫ్యాన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ అయితే బాగా ఒక రచ్చ అయితే జరిగింది. ముందు వాళ్ళు విడిపోయినట్టుగా ఒక ఫ్యాన్స్ అయితే రచ్చ చేశారు. మేము సినిమా చూడాలనుకున్నారు. ఇలాంటి సంఘటనలు అయితే చాలా జరిగినాయి. ఇకపోతే గేమ్ చేంజర్ జనవరి 10న అయితే గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది రామ్ చరణ్ది. దీని మీద అంచనాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. శంకర్ గారి సినిమా అనేసరికి చాలా మంది ఒక గ్రాండియర్ అయితే కంపల్సరీ ఉంటుంది. దీన్ని ప్రతిష్టాత్మకమైన ఒక బ్యానర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే దిల్ రాజు నిర్మించిన చిత్రానికి కాబట్టి 21 సండే మన ఈ వీకెండ్ లోనే అమెరికాలో ఒక పెద్ద ఈవెంట్ కూడా జరగబోతుంది. ఫస్ట్ టైం ఒక ఈవెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది సినిమా తారలందరూ అక్కడికి వెళ్ళి సినిమాకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఒక ఈవెంట్ జరగడం గతంలో దుబాయ్ లో జరిగింది, ఇంకా మిగతా కంట్రీస్ లో ఆస్ట్రేలియాలో జరిగింది, కానీ అమెరికాలో జరగడం మొట్టమొదటిసారని ఒక తెలుగు సినిమా అని చెప్పి గట్టిగా చెప్పవచ్చు. ఇకపోతే పుష్ప 2 బ్యాన్ చేసిన మెగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సినిమా ఎలా కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి కూడా ఒక ఖచ్చితంగా వాళ్ళైతే ఒక కృషితో పట్టుదలతోనైతే ఖచ్చితంగా ఒక వాగ్దానాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు తమ వంతు వచ్చిందంటున్న అల్లు ఆర్మీ అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో అయితే మామూలుగా ఒక రన్ అయితే అవుతుందని చెప్పవచ్చు. పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ బ్రేక్ చేయాలని మెగా వాళ్ళైతే పట్టుదలతో అందరి ఫ్యాన్స్ అధ్యక్షులతోనైతే ఖచ్చితంగా వాళ్ళైతే ఒక పట్టుదలతోనే ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచి ఒక ప్లాన్ వాళ్ళు వేసుకొని తొలి 2 రోజులు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలని చెప్పేసి ఒక మెగా ఫ్యాన్స్ అయితే ప్రామిస్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలోని కనక వర్షం కురిసేలా స్కెచ్ అంత సీన్ లేదంటున్నా ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. నార్త్ ఇండియాలో మాత్రం పుష్పకి ఒక అద్భుతమైన రెస్పాన్స్ అని చెప్పవచ్చు, ఒక హెవీ కలెక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏ తెలుగు సినిమాకి లేని కలెక్షన్స్ అంటే బాహుబలి కావచ్చు, త్రిబుల్ కావచ్చు, కల్కి కావచ్చు, ఇప్పుడు ఇది బ్రేక్ చేసి మారుమూల ప్రాంతంలో కూడా నార్త్ ఇండియాలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ పుష్ప అయితే కొల్లగొడుతుంది. ఇకపోతే శంకర్ డైరెక్షన్ లోనే వస్తున్న గేమ్ చేంజర్ అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అతనికి శంకర్ మీద తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ గతంలో తను తీసిన సినిమాలు పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు శివాజీ కావచ్చు, ఇవన్నీ హిందీలో కొన్ని ఆడినాయి. ఇక్కడ కూడా కొంతవరకు శంకర్ గారు పరిచయము. ఎందుకంటే రామ్ చరణ్ కి త్రిబుల్ తర్వాత ఆచార్య తీశాడు. ఆచార్య తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమా కాబట్టి కొంచెం భారీ అంచనాల మధ్యలో అయితే రిలీజ్ అవుతుంది. పుష్ప కంటే ₹1 ఎక్కువ చేయాలనేది ఫ్యాన్స్ పట్టుదలతోనైతే ఖచ్చితంగా ఉన్నారు. ఈ సినిమాకి మెగా వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అని చెప్పేసి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇది సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి మళ్ళీ దిల్ రాజు స్ట్రాటజీ ఉంటది కాబట్టి థియేటర్స్ పరంగా కావచ్చు, ఇంకా వేరే పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కూడా కావచ్చు. ఇది కాకపోతే ఎందుకంటే హెవీ బడ్జెట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను అనుకున్నది ఒక బడ్జెట్, షూటింగ్ డేస్ ఎక్కువైనాయి. నెక్స్ట్ ఇది ఒక బడ్జెట్ అయితే హెవీగా ఉందని కాబట్టి కలెక్షన్స్ ఏ రూపంలోనున్నా కానీ అతనికి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వస్తుంది అనేది కూడా తెలియలేదు. ఇకపోతే పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అయితే ఖచ్చితంగా అభిమానులను అయితే నెలకొంది. దానికి ఒక 1 మంత్ డిఫరెన్స్ తోనే వస్తుంది, 1 మంత్ చేంజ్ కాబట్టి. ఎందుకంటే కలెక్షన్స్ ఎవరికి ఎక్కువగా వస్తాయి, ఎవరు ఏందనేది కూడా ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఇది సోషల్ మీడియాలో అయితే ఒక వార్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడిప్పుడే గతంలో జరిగిన సంఘటనలను చూసి ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే నిలబడి మాత్రం ఫైట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వినేనా. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో కూడా గంగమ్మ జాతర సీన్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ కి ఎంతో మంది అభిమానులు దానికి హర్షం వ్యక్తం చేశారు. చాలా అద్భుతంగా అల్లు అర్జున్ నటించారని చెప్పుకొచ్చారు. అయితే నార్త్ ఇండియాలో మాత్రం ఒక కనక వర్షమే కురిసింది పుష్ప 2కి సంబంధించి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే మెగా ఫ్యాన్స్ కూడా నార్త్ ఇండియాలో మేము కూడా బద్దలు కొడతాం అంటే రికార్డ్ ని బద్దలు కొడతామని చెప్తున్నారా?
రికార్డు బద్దలు కొట్టడానికి కూడా గేమ్ చేంజర్ కి అయితే చాలా ఆస్కారం ఉంది. ఎందుకు అంటే దీంట్లో 45 నిమిషాలు పెద్ద రామ్ చరణ్ గా యాక్ట్ చేశాడు తండ్రిగా. ఖచ్చితంగా ఇది 45 నిమిషాలు అయితే ఐ ఫీస్ట్ అని చెప్పేసి కూడా ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు టెక్నీషియన్స్ కూడా చెప్పారు. ఎందుకంటే ఫాదర్ కంటెంట్ అద్భుతంగా ఉందని చెప్పేసి, ఒక పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ రేంజ్ లో ఉండబోతుందని కూడా సన్నిహితులు అయితే బాగా చెప్పారు. ఎందుకంటే యంగ్ ఒకతను, ఓల్డ్ ఏజ్ ఒక అతను కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేపథ్యంలో ఆఫీసర్ ప్లస్ అందులో కూడా సినిమాలో కూడా అంటే సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం హైడ్రా కూడా అందులో ఉంది. ఇప్పుడు కరెంట్ ఇష్యూ రన్ అవుతుంది కాబట్టి అది కొంతవరకు తెలుగు వాళ్ళకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా అది, ఎందుకంటే శంకర్ సినిమాల్లో గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా కాకుండా గవర్నమెంట్ ఏం పనులు చేయబోతుంది అనేది అతనైతే కొన్ని సినిమాల్లో చాలా చూపించాడు. ఒకే ఒకటి ఇలాంటి సినిమాల్లో గవర్నమెంట్ ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తే ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు అనే ఒక ఆలోచనతో ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పేసి గేమ్ చేంజర్ అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇలా చేస్తే బాగుపడతాము, బాగుంటుంది ప్రతి సినిమా, లేకపోతే ప్రతి రాష్ట్రం, ప్రతి మనిషి బాగుంటాడు అని చెప్పేసి నీళ్ల గురించి ఎక్కువైతే హైడ్రా గురించే ఉందని చెప్పేసి అయితే సన్నిహితులు చెప్పిన ప్రకారం మనం ఖచ్చితంగా ఈ విషయం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా శంకర్ గారు భారీ నిర్మాణంలో శంకర్ గారు అయితే కష్టపడి ఈ సినిమా చేశారని చెప్పేసి అయితే సన్నిహితులు చెప్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా నార్త్ ఇండియన్స్ కి బాగా నచ్చుతుంది. 45 minutes ఐ ఫీస్ట్, ఇది ఒక్కటి చాలు సీన్ అని చెప్పేసి కూడా సన్నిహితులు చెప్పారు. వినయనా, అయితే శ్రీపాల్, ఈ అల్లు మెగా వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ జైలుకి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వాణి అలానే నాగబాబు ముగ్గురు కూడా కలిశారు. కానీ రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి కూడా ఒక స్పెషల్ బాండింగ్ ఉంది, ఆయన కలవలేదు, ప్రమోషన్స్ లో బిజీగా ఉండే ఆయన కలవలేకపోయారని కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది? అంటే ప్రమోషన్స్ లో బిజీ ఉన్నారా, లేదంటే కావాలనే కలవలేదా రామ్ చరణ్? సంబరాల ఏటి యూసఫ్గూడలో అయితే తను కలిసి ఒక ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇకపోతే ఎందుకంటే ఇతను తెల్లారి రిలీజ్ అయ్యి వచ్చేసాడు కాబట్టి ఇతన్ని కలవలేకపోయాడా, లేదంటే ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడని కూడా ఖచ్చితంగా వివరాలు అయితే తెలియదు. ఎందుకంటే తను మాల్లో ఉన్నాడు, అయ్యప్ప మాల్లో ఉన్నాడు కాబట్టి కలవలేకపోయాడేమో అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చిరంజీవి గారు తోనే వాళ్ళిద్దరు ఫ్యామిలీ దిగారు. అందులో సురేఖ గారు కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా మన చిరంజీవి గారిని కలిసి తన బ్లెస్సింగ్స్ తీసుకొని వివరాలు చెప్పాడు. ఆ తర్వాత నాగబాబు దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో, నాగబాబుతోనే ఒంటరిగా కలిసేసి తను కలిసి వచ్చాడు. ఫ్యామిలీతోనైతే ఎక్కడ గ్రూప్ ఫోటో కానీ, వీళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ గ్రూప్ ఫోటో అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే నాగబాబు గారు కలవడానికి వెళ్ళినప్పుడు స్నేహారెడ్డి గారు ప్లస్ అల్లు అర్జున్ వెళ్ళారు. చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరే ఫ్యామిలీతో వెళ్ళి కలిసి తన వీళ్ళ బాధనైతే వెళ్ళబుచ్చారు. గౌరవప్రదంగా కలిశారు. తన బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ జరిగిన సంఘటన మొత్తం వివరించి చెప్పినట్టు కూడా తెలుస్తుంది వీళ్ళిద్దరికి. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ కి చేరుకున్నాడు. కానీ ఇంతవరకు అయితే కలవలేదు. అది ఏం జరుగుతుంది అనేది అయితే కొద్దిసేపట్లో తెలుస్తుంది. వినైనా శ్రీపాల్, మరి జాన్ 10th గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. అయితే గేమ్ చేంజర్ కి ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? లోనే స్టార్ట్ అవుతుంది. అమెరికాలో దిల్ రాజు గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎఫ్డిసి చైర్మన్ గా. ఆ తర్వాత ఇమీడియట్లీ అతను రేపు అయిపోయిన తర్వాత గురువారం సాయంత్రం అతను యుఎస్ఏకి అయితే వెళ్తున్నారు. వీళ్ళంతా టీము అక్కడ ఒక పెద్ద ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు అమెరికాలో. తర్వాత కంటిన్యూషన్ గా ప్రతి వారం ఒక ఈవెంట్ అయితే ప్రతి స్టేట్ లో అరేంజ్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అయితే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ సినిమాల కంటే గతంలో జరిగిన మిగతా సినిమాల ప్రమోషన్స్ కంటే ఈ సినిమా ప్రమోషన్స్ భారీ తరహాలోనే ప్రమోషన్ చేయాలని చెప్పేసి అయితే కృతనిశ్చయంతోనే సినిమా టీం అయితే ఉన్నారు. వినైనా, అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే మెగా అల్లు రెండు వివాదాలు కూడా చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాయి. కానీ ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా వారు కలిసిపోయారనే కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే చిరంజీవి వాళ్ళ వైఫ్ అలానే నాగబాబు ముగ్గురిని కూడా ఆయన కలిశారు. అలానే అల్లు అర్జున్ కూడా ఆయన రిలీజ్ అయిన నెక్స్ట్ డే వాళ్ళని కూడా కలవడానికి వెళ్లారు. కానీ రామ్ చరణ్ మాత్రం కలవలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మెగా ఫ్యాన్స్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము పుష్ప రికార్డులను బద్దలు కొడతామని చెప్పేసి కూడా అంటున్నారా? బద్దలు కొడతామని అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు ఎలా శపథం చేశారో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి, ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా మెగా ఫ్యాన్స్ కూడా శపథం చేసి మేము ఖచ్చితంగా ఒక సినిమా చూడాలని చెప్పేసి ఈ సినిమా, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ 2 days ₹1 అయినా ఎక్కువ కొడతామని చెప్పేసి కొంచెం బెట్టింగ్ కూడా ఆరంభమైందని చెప్పుకోవచ్చు. బెట్టింగ్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే చాలా మంది, ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కి వివత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆంధ్రాలో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, నైజాం వర్షన్ లో కానీ ఎక్కడైనా చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్, ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ, ఎందుకంటే కొంచెం చాలా హెవీగా ఉండబోతుందని, కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పుష్పకి కాస్త తక్కువగా ఆదరణ దక్కిన, నార్త్ ఇండియాలో మాత్రం అద్భుతమైన ఆదరణ దక్కిందని చెప్పవచ్చు. ఈ సినిమాకి ఈ తెలుగులో అయితే ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. నార్త్ ఇండియాలో ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. వినయనా,
అయితే శ్రీపాద్, పవన్ కళ్యాణ్ అలానే అల్లు అర్జున్ ఈరోజు మీట్ కాబోతున్నారనే వార్తలు కూడా దుమారంగా వచ్చాయి. అయితే ఈరోజు హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కనుక పవన్ కళ్యాణ్ ని కలిస్తే చర్చలు అంటే వాళ్ళు ఒకవేళ ఇద్దరు కనుక రాజకీయానికి వచ్చేస్తే ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఎండ్ కార్డు పడుతుందా అనుకుంటున్నాం. కాకపోతే ఇంటర్నల్ గా జరిగే ఫ్యాన్స్ వార్ అయితే ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అల్లు ఫ్యాన్స్ ప్లస్ ఈ మెగా ఫ్యాన్స్ అయితే కాస్త విడిపోయినవైతే ఈ లోకల్ గా కానీ ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ లో కాస్త గొడవలు వాళ్ళు పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ పరంగానైతే ఖచ్చితంగా విభేదాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇదేనైనా శ్రీపాల్, మరి మధ్యంతర వాదన బెయిల్ రద్దు కాబోతుంది అనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అంటే త్వరలో అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయబోతున్నాం, మధ్యంతర వాదన బెయిల్ రద్దు చేయబోతున్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్పుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? అయితే న్యాయ నిపుణులు చెప్తున్నారు అది చూడాలి. ఇది కోర్టులో ఉంది కాబట్టి సమస్య మనకు కూడా అంతగా కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ను బట్టేసి ఉంటుంది. ఈ రోజే సివి ఆనంద్ గారు కూడా అబ్బాయిని కలిశారు. హాస్పిటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితులు అయితే తెలుసుకున్నారు. ఇకపోతే వీళ్ళు దగ్గరికి కూడా వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆదుకుంటామని చెప్పారు. మెడిసిన్ కూడా ఎక్కడెక్కడి నుంచో తెప్పించి అన్ని అయితే సహాయం చేసి అని చెప్పేసి సన్నిహితులు అయితే చెప్పారు. ఇది ఎంతవరకు అంటే సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకు కూడా వాళ్ళని బాధ్యులను చేస్తూ ఈ రోజు వాళ్ళకి షోకాజ్ నోట్లు ఇచ్చేసి దాని థియేటర్ లైసెన్స్, ఎంటర్టైన్మెంట్ థియేటర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే సూచనలు అయితే కంపల్సరీ కనిపిస్తున్నాయి మనకు. ఇప్పుడు ఏం జరుగుతుందని అయితే కాస్త ఉత్కంఠత భరితంగానే ఉంటుంది. ఏం చేయాలనేది కూడా వాళ్ళ న్యాయ నిపుణుల సలహా తీసుకొని మిగతా కార్యక్రమాలు చేపడతామని అయితే అనుకుంటున్నారు. వినయనా, అయితే శ్రీపాల్, నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. అయితే నాగబాబు ద్వారా రాయబారం జరిపి పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ కలవబోతున్నారా, లేదంటే అల్లు అర్జునే డైరెక్ట్ గా వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారా? దీని గురించి ఏమైనా అప్డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేదని చెప్పేసి సన్నిహితులు చెప్పారు. వీళ్ళు ఎతనైతే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇద్దరు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి అయితే వెళ్ళి కలవడానికి అయితే సుముఖతగానే ఉన్నారు. అతని నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వేచి చూస్తున్నాడు. ఖచ్చితంగా పిలుపు రాగానే వెళ్ళి కలుస్తాననే ఆలోచనతో అయితే ఖచ్చితంగా ఉన్నారు. వినయనా, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, మనం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ January 10th ని రిలీజ్ కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అలానే అల్లు ఫ్యాన్స్ కి కూడా ఒక వార్ జరగబోతుంది. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి కూడా రికార్డ్ బ్రేక్ చేస్తాం, గేమ్ చేంజర్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్తామని చెప్పేసి మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే పుష్ప ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతవరకు మేము తీసుకెళ్లామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇద్దరి మధ్యలో కూడా ఎంతో గొడవ జరుగుతుంది. అయితే పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేయాలని కూడా మెగా ఫ్యాన్స్ పట్టుదల పట్టారని కూడా సమాచారం అందుతుంది. అయితే అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్లాన్స్ కూడా చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. తొలి 2 రోజులు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. అంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తొలి 2 రోజులు కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. నార్త్ ఇండియాలో కనక వర్షం కురిసేలా స్కెచ్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప 2 నార్త్ ఇండియాలో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. దీనికి సంబంధించి గేమ్ చేంజర్ కూడా నార్త్ ఇండియాలో కూడా కనక వర్షం కురిసేలా స్కెచ్ వేస్తామని కూడా చెప్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో అంటే వచ్చే వారం నుంచి ప్రమోషన్ స్టార్ట్ కాబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది.